సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది. ఒక మాట బైబిల్లో నుండి కీర్తనల గ్రంథం 16వ కీర్తన 6వ వచనం. కీర్తనల గ్రంథం 16వ కీర్తన. మనోహర స్థలములో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. బైబిల్ గ్రంథంలో ఈ క్రైస్తవ జీవితంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ నిత్య రాజ్యం కోసం ప్రయాసం, నిత్య రాజ్యం కోసం ప్రయాసం. ఈ రోజున సుకన్య మన మధ్యలో లేదు. ఆమె ప్రభు పిలుపును బట్టి పాప దేవుని రాజ్యంలో ఉందని విశ్వసిస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దావీదు మహారాజు అంటున్నాడు, మనోహర స్థలంలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దావీదు మహారాజు ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాయడానికి కారణం ఏంటంటే, ఆయన ఏ రాజ్యం కోసమైతే, ఏ దేశం కోసమైతే, ఈ భూమి మీద ఉన్న వాటి అన్నిటికంటే అందమైన దేశం ఏదంటే పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యం కోసమే తను జీవించినట్టుగా ఆ స్థలంలో నాకు భాగం వచ్చింది, ఆ శ్రేష్టమైన స్థలాన్ని నేను సొంతం చేసుకున్నాను అని రాస్తున్నాడు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా ఆ నిత్యరాజ్యం గురించి, పరలోకంలో ఉన్న జరిగే అనేకమైన విషయాల గురించి బోధించాడు. ఆ సందర్భాల్లో ఇంకా చాలా సమయం లేదు కానీ ఒక చిన్న వాక్య భాగాన్ని ముందు పెడతాను. అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఒక మాట ఆయన మాట్లాడుతూ ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాడు. అక్కడ 43వ వచనం 42 చదువుతాం. ఆ ఆ ఆ 44వ వచనం. ప్రకృతి సంబంధమైన శరీరం విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉంది. ఇందు విషయమే ఆదాము మొదట మనుషుడు జీవించు ప్రాణి అయను వ్రాయబడి ఉన్నది, కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మ అయను. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఓవా ఓవా ఇటు చూడాలి. మేము సుకన్య గురించే చెప్తాను. ఓ పెద్దవా అటు చూస్తుంది, సిగ్నల్ అటు పోతుంది. ఇక్కడ మావ కాదు, ఒక 2 మాటలు సుకన్య ఎక్కడ ఉందో చెప్తున్నాం. ఇప్పుడు మావ శైలకు వచ్చింది. ఇప్పుడు అందరం విందాం. మనందరం కూడా ఒక దినాన ఈ భూమిని విడిచిపెట్టాలి. పౌలు గారు చాలా లోతైన విషయాలు రాస్తున్నాడు. ఏమంటున్నాడంటే, సృష్టిలో ఏది చూసినా కూడా మన కనబడేదిగా విత్తబడుతుంది, కానీ కనబడని శరీరాన్ని ధరించుకోవడం మనం కళ్ళారా చూస్తామంటూ ఇంకా చాలా విషయాలు చెప్తాడు. మనం భూమిలో విత్తే విత్తనం చూసినట్టయితే అది విత్తనంగా విత్తుతాం, కానీ దానిలో లేని జీవము ఒక ఆకారాన్ని కలిగి అది బయటికి లేస్తుంది. అదే విధంగా ఈ క్రైస్తవులు కానీ ముస్లిం కానీ ఇదే మాటను జ్ఞాపకం ఉంచుకొని ఈ దేహాలను తీసుకెళ్లి వాళ్ళు సమాధి చేస్తారు. చాలా మంది ఏం చేస్తారంటే కాలబెడతారు. కాలబెట్టడానికి, సమాధి చేయడానికి కారణం ఏంటంటే, ఈ దేహము ఒక రోజున తిరిగి దేవుని సంబంధమైన దేహంతో, మహిమ దేహంతో తిరిగి లేస్తుందని యేసుక్రీస్తుల వారు చనిపోయి సమాధి చేసి తిరిగి లేపిన తర్వాత చనిపోయిన వాళ్ళు అనేకులు లేచి గ్రామంలోకి వచ్చారట. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఈ విశ్వాస సంబంధమైన మాటలే. ఇప్పుడు ఉదాహరణ చూద్దాం. కందులు గనక మనం తెంపిన తర్వాత కందులను మనం చూసి వాటిని పలగొట్టి చూసినా కూడా దాంట్లో పచ్చదనం కానీ, దాంట్లో పిలక కానీ ఏది ఉండదు. దాన్ని భూమిలో నాటితే కొన్ని రోజుల తర్వాత అది కుళ్ళి దాంట్లో లేని జీవాన్ని ఈ భూమి బయటికి తీసుకొస్తుంది. అది విత్తనం వల్లే. ఈ మన దేహం కూడా, ఈ శరీరము మట్టిలో పెడితే మన్నైనది వెనకటి వల్ల మన్నైపోతుంది, కానీ మాట్లాడే ఈ ఆత్మ తిరిగి లేస్తుందని బైబిల్ సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. భూమి మీద చాలా రకాల ప్రాణులు ఉన్నాయి, చాలా రకాల ప్రాణులు. ఉదాహరణకు పాము చూస్తే తన గొంతులో విషం ఉంది.
చాలా క్రూర జంతువులకు చేతులలో వాటికి బలం ఉంది, నోట్లో బలం ఉంది. అనేక రకాల వాటిలో ఇతరుల నుండి రక్షించుకోవడానికి ఉన్నాయి. కానీ మానవునికి మాత్రం ఒకే ఒక ఆయుధం దేవుని ఆత్మ. బైబిల్లో రాయబడి ఉంది. మత్తయి సువార్త 20:10 మాట్లాడు వారు మీరు కాదు, దేవుని ఆత్మ మీలో ఉండి మాట్లాడుతుంది. ఇక్కడ మాట్లాడే వాళ్ళందరూ కూడా దేవుని ఆత్మ కలిగిన వారు. అందుకే ఇప్పుడు గొడ్లు గాని, మేకలు గాని, కుక్కలు గాని ఏదో అరుస్తాయి. అరుపులో అర్థం లేదు. కానీ ఒక మానవుడు దేవుని స్వరూపంలో చేయబడ్డాడు, దేవుని పోలిక చొప్పున చేయబడ్డాడు, దేవుని ఆకారంలో చేయబడ్డాడు. దేవుని ఆత్మను ఈ నరుణ్ణి తయారు చేసిన తర్వాత మట్టిలో నుండి ఆ నాసికారంధ్రలో జీవ ఆత్మను, జీవ వాయువును ఊదగా అతడు జీవాత్మ అని రాయబడి ఉంది. ఈ ఆత్మ కలిగిన వారం ఈ రోజున బోధలంతా కూడా ఏంటంటే మనందరము ఈ కొంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆవిరి లాంటి వాళ్ళం. గడ్డి పువ్వు లాంటిది మన జీవితం. శాశ్వతమైన లోకం, పరలోకం అనే లోకం ఉంది. దాన్ని స్వర్గం అంటాం, లేకపోతే జన్నత్ అంటాం, ఇంకేదో అంటాం. దానికోసం అనేక వేదాలు, ఉపనిషత్తులు అన్ని బోధిస్తున్నాయి. ఈ సత్యాన్ని చెప్పడానికే చనిపోయిన రోజును కూడా పండుగ లెక్క చేస్తున్నారు. ఈ రోజున ఒకళ్ళు ప్రభువును నమ్మమంటే అర్థం ఏంటంటే ఈ గడ్డి పువ్వు లాంటి జీవితం, నీటి బుడుగ లాంటి జీవితం చనిపోయిన తర్వాత దాంట్లో ఉన్న ఆత్మ ఒక రోజున దేవుని దగ్గర నిలబడాలి. ఒక రోజున దేవుని ప్రత్యక్షతలో అక్కడ నిలబడాలంటే, ఆ రాజ్యంలో ఉండాలంటే మనం బ్రతికిన 4 రోజులైనా సత్యాన్ని గ్రహించి దాని ప్రకారంగా జీవించాలి. ఈ సత్యం తెలవడానికే ఆదివారం చర్చికి వస్తారు. చాలా మందికి తెలియని విషయం, ఇక్కడ మమ్మీగాడు చనిపోయి చాలా మంది కొంచెం హేళన చేయొచ్చు. వాళ్ళు 2 తల్లులు ప్రార్థనకి వెళ్ళారు, ఎలా చనిపోయారని. ఒక సత్యాన్ని చెప్తాను. ఒక యజమానుడికి ఒక పెద్ద పూల తోట ఉందట. ఆ పూల తోటలో చాలా రకాల పూలు పెట్టాడట. కానీ చాలా పూలన్నీ పూసాయట, కొన్ని మొగ్గలు ఉన్నాయట. ఒక అమూల్యమైన చెట్టు పెట్టాడట, దానికి ఒకే ఒక పువ్వు పూసిందట. అది చాలా మంచి వాసన, అది కళ్ళకు చాలా ఇంపు ఉండదట. ఆ పెద్ద 200-300 ఎకరాల్లో ఉన్న తోటలో తిరిగి 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 తనకిష్టమైన పువ్వు కనపడ్డప్పుడు ఆ పువ్వును తెప్పుకున్నాడట. ఆ పువ్వే మన సుకన్య. చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రం. ఆయన ఇష్టం, ఆయన తోట, ఆయన నాటుకున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు అనుకున్నారా? ఒక మాట చెప్పండి. శ్రీశ్రీ గారు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, పిల్లలు అనేవారు తల్లిదండ్రుల ఆవేశంతో పుడతారని. బైబిల్ అంటుంది, తల్లిదండ్రులు నిద్రించినప్పుడు దేవుడు వాళ్ళ గర్భంలో తన పిల్లల్ని వేస్తాడట. ఉదాహరణకు చీమకోడికి మన కోడికి చీమకోడి పిల్లలు వేసినట్టుగా మనం నిద్రపోతున్నప్పుడు దేవుడు మన కడుపులో తన పిల్లల్ని వేసి పెంచుతున్నాడు. దేవుడికి స్తోత్రం. అందుకే చాలా మంది చూడండి, నా పిల్లలు అంటారు. 14-15 ఏళ్ళు వచ్చినాక పిల్లలు ఏమంటారు తెలుసా? నువ్వు నా తల్లివే కాదు, నువ్వు నా తండ్రివి కాదంట. దేవుడికి స్తోత్రం. ఇది సత్యం. ఎందుకు సత్యం అంటే, కూతొచ్చినప్పుడు కదా కోడి బాధపడుతుందట. అయ్యో నా పిల్లలు అనుకొని నేను పెద్ద చేసి పెంటల మీద అన్న వాటికి మేత పెంచిన, ఈరోజు నేనేమో గూట్లకు పోతే ఈ శివకోడి పిల్లలు చేతున్నాయి. నా ఆకారం వేరు, వాటి ఆకారం వేరు, మా కూత వేరు, వాటి కూత వేరు. ఈ రోజున మానవులందరూ కూడా దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం. ఈ దేవుని పిల్లలని చెప్పి ఆదివారం చర్చిలో బోధిస్తాం అంతే తప్ప ఏదో తెలవక అమెరికన్ల దేవుడు ఇంకా అంత అబద్ధం. అది ఈ సత్యం తెలవడానికే ఆ పాపను దేవుడు ఇష్టంగా, తల్లిదండ్రులకు ప్రాణమే, తల్లిదండ్రులకు ఇచ్చిన దేవుడు తనిష్టంగా తీసుకున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఎలాంటి మచ్చ, డాగు, ఎలాంటి కలంకం లేకుండా తల్లులిద్దరూ పెంచారు ఆ బిడ్డను. దేవుని సన్నిధిలో పెంచారు, దేవునికి ఇష్టంగా పెంచారు. నేనైతే మీరు నమ్మండి, ఇక్కడున్న మీరందరూ కూడా, నేను ప్రార్థన అదే చేశాను. ప్రభువా, ఆ బిడ్డ యవ్వన జీవితాన్ని ధరించుకుంది. ప్రభువా, ఎక్కడ బిడ్డ డాగ్ గాని మచ్చ గాని రాకుండా నీ చిత్తంలో ఉంటే. ఎందుకంటే పెద్ద చెల్లి వచ్చినప్పుడు నేను అన్నాను, అమ్మా మ్యారేజ్కి ఏమైనా సంబంధం చూద్దామంటే, అన్నా మమ్మీ గారికి కన్ని తెలవాయి అన్నా, ఇక ఆమెకి ఏమి అలాంటి అంటే కనీసం ఆమె ఏమి చేసుకోలేదని అన్నప్పుడు, అయ్యో దేవా నేను మనస్ఫూర్తిగా నేను ప్రార్థన చేశాను. ప్రభువా, నీ చిత్తం ఆ బిడ్డ జీవితంలో. ఎందుకు ఈ మాట చెప్తానంటే, ఆయన ఇచ్చిండు, ఆయన తీసుకుండు. దేవుడికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. నాకు ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి మరి అన్నయ్యకు నిండు వందనాలు. థ్యాంక్ యూ. చిన్న ప్రార్థన చేద్దాం. ఆశీర్వాదాల కారణభూతుడా, ఇదిగోనైనా మరి ప్రత్యేకంగా పరిశుద్ధాత్మదేవ, ఆ చెల్లెలను మీరు ఓదార్చండి, తండ్రిని ఓదార్చండి, వారి చెల్లెను, వారి తమ్ముళ్లను
కుటుంబీకులను, రక్త సంబంధికులు, అమ్మమ్మను, నానమ్మను, బంధువులందరినీ మీరు ఓదార్చండి. ఈ సత్యాన్ని ఆయన తెలుసుకోవడానికి సుకన్య ద్వారా ఒక సత్యాన్ని మేము బోధించాం ప్రభువా. అయ్యా, మన్నైనది వెనకటి వెళ్ళ మన్నైపోతుంది, కానీ మీరు అనుగ్రహించిన ఈ ఆత్మ, ఈ మాట్లాడే ఆత్మ తిరిగి నీ రాజ్యం వెళ్తుందని సత్యాన్ని బోధించాం. వారి హృదయాలు మీరు తెలిసారని నమ్ముచున్నాం. తెరిచిన హృదయాల్లో ఈ మాటలు ఫలింపచేయండి. ఇంకా అనేకమైన లోతైన విషయాలతో మాతో అందరితో మాట్లాడమని నజరేయుడు ప్రియరక్షకుడైన క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.